మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మటన్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఆయిల్, రాళ్ళుప్పు, పసుపుని యాడ్ చేసి ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది మటన్ కర్రీ అనేది. అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి అల్లం, తెల్లగడ్డ, చెక్క, లవంగాలు, గసగసాలు వేసి ఇలా మసాలా ముద్ద నూరుకున్నానండి రోట్లో. దాన్ని కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, మటన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా పచ్చివాసన పోయేలాగా కలిపేసుకొని ఇందులోకి వాటర్ ఎంత కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ పెట్టుకున్నాను. మీకు 5 విజిల్స్ కూడకపోతే ఇంకా ఎక్స్ట్రా అయినా పెట్టుకోండి. 5 విజిల్స్ తర్వాత చూస్తే మనకి ఈ విధంగా చక్కగా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.